समय చేయన్నా మీనాక్షనా సరేలే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం త్యాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా అంత ఇంతయ నిగింతికి రానిది వంతుగా తెలియవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా ఎరుక మరపులకు ఎరుకయుండిన ఎరుకను తెలియవేవో మనసా మరపులేక పరిపూర్ణమునందున మగ్రతనొందవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా చిల్లర బోధల నెల్లను మానియో చిత్తము లోపలవో మనసా ముల్లోకంబుల దుర్లభమైన తెల్లము తెలియవేవో మనసా అంతట నిన్న చలముగనుగొని సంతసముందవేవో మనసా నాద బిందు కళలంటకయుండే ఆదిని తెలియవేవో మనసా భేదములేకను సర్వా సాధన మొదలవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా సంశయ వృత్తులు ధ్వంసం బయటి శక్తి తెలియవేవో మనసా హంసాక్షరమనుద్వయ దోషములు సంతత మొదలవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా క్షేత్రముకు క్షేత్రం బైన క్షేమమెరుగవేవో మనసా పాత్రముకు పాత్రము బైన సూత్రము తెలియవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా ధర్మ వృత్తుల మానియో నిర్మల మొందవేవో మనసా మర్మములన్నీయు కర్మములని నిజ ధర్మము పూనవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా సర్వేంద్రియముల వృత్తి ప్రవృత్తులు
సమజేయవేవో మనసా. నిర్వీంద్రియమై నిలచిన బ్రహ్మము నీవే చూడుము ఓ మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవెవో మనసా. సత్యాసత్యములొత్తవి మత్తుబాయవేవో మనసా. నిత్యానిత్యములన్నిరిస్తయని నిజము తెలియవేవో మనసా. అంతట నిండిన జలముగనుగొని సంతసముందవెవో మనసా. అచల గురుని పదమాశ్రయించియు సచలము బాయవెవో మనసా. నిశ్చలమయ్యిన నిజ పదమొందియు నిజమచలముగావో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవెవో మనసా. గురువారేశుని కృప సంపూర్తియు కుదిరియున్నదేవో మనసా. గరిమె తోడు తారామాదాసుకు ఘనపదమంపెనెవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవెవో మనసా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణునంద కుష్టమూర్చాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. చెప్తావా అన్న కందార్థం అట్లే? సరేలే. మూడో కందార్థం. గురుమూర్తిని వర్ణింపను తరమా వాగ్విభుడు నగు విధాతకునైనన్ సరస పరిపూర్ణ సంయుతం పరుడగు నిర్గుణుడుగాక ప్రకటింపనగునా. పరుడైన వైశిక చేటుడు కంఠుకైనా వికలత్వమును లేక విజ్ఞాన దృష్టిలో అకళంక రూపుడై ఆనందముందక కకవికలుగా కొండ బయలున్న కన్నుగాన నిమిన్ను చేరక నికరమగునా చిద్దిలాసము నిత్యమెప్పుడు బ్రహ్మ తేజము ప్రకటింపనగునా. పరుడైన వైశిక కంఠుకైనా. పరబయలు పరిపూర్ణము అచలము. పరబయలు పరిపూర్ణము అచలము. ఇట్టి పరిపూర్ణ స్థితిని అందినటువంటి గురుమూర్తిని శిష్యుడు నిర్గుణ బ్రహ్మ తేజములోనికి మేల్కొల్పగా, నిర్గుణ బ్రహ్మ తేజము లోనికి మేల్కొల్పగా గురువుగారు ఏ స్థితిని పొందినటువంటి గురువు గారు? పరబయలు పరిపూర్ణము అచలము. అట్టి పరిపూర్ణ స్థితి అందినటువంటి గురుమూర్తిని శిష్యుడు నిర్గుణ బ్రహ్మ తేజములోనికి మేల్కొల్పగా అప్పుడు గురువు ఆనాడే త్యజించినటువంటి స్థితిలో ఉండిపోతాడు. అట్లా ఉండిపోయినాడు. ఎట్లా ఉండిపోయినాడంటే పరబయలుగా పరిపూర్ణముగా అచలముగా పరిపూర్ణ స్థితిలో అంది ఆడ నిమగ్నుడై నిలిచినాడు. అట్టి గురువును మేలుకొల్పల్లా. ఏ రకంగా మేలుకొల్పల్లా మనము? మేలుకో శ్రీ పుల్లయార్య, మేలుకో శ్రీ పూజనీయ, మేలుకో శ్రీ అచల దేశిక, మేలుకోవయ్యా అన్నట్టు గురువుగారిని మేలుకొల్పితే అప్పుడు గురువు ఈశ్వరీయ జ్ఞానరహితుడై
గురువుగారు ఈశ్వరీయ జ్ఞానరహితుడై జగద్వ్యవహారముండని వాడై ఉంటాడు. ఎట్లున్నాడు గురువు? ఈశ్వరీయ జ్ఞానరహితుడై, ఏ ఈశ్వర భావం కూడా లేకోకుండా నిర్ణయమైనటువంటి వాడై, స్థితప్రజ్ఞుడై, జగద్వ్యవహారము ఉండని వాడై, ఈ బాహ్య వ్యవహారమే ఉండకోకుండా అట్టి గురుమూర్తిని పరబయలని కాక అఖండ ఎరుక అనియుగాక మరే విధముగాను వర్ణింప వీలు కాదు. ఇంకా ఏమీ కానివాడే ఉన్నాడు. అట్ట ఈశ్వరీయ జ్ఞానము అనేది సర్వజ్ఞత్వము బ్రహ్మమునకు ఉండుటచే ఆ ఈశ్వరీయ జ్ఞానం అనేటటువంటి సర్వజ్ఞత్వము బ్రహ్మమునకు ఉండుటచే సంచితము నుండి సృష్టి, ఆవిర్భావ, తిరోధాన అనుగ్రహములు సాధ్యమగును. అట్లా ఆ విధంగా ఉన్నటువంటి సర్వజ్ఞత్వం బ్రహ్మమునకు ఉండుట వల్ల, అట్టి గురువు ఆ స్థితిగా ఉండుట వల్ల సంచితము నుండి, నువ్వు జరిగేటువంటి విషయం నుండి సృష్టి, ఆవిర్భావ, తిరోధాన అనుగ్రహములు సాధ్యమగును. అప్పుడు పరబయలైనటువంటి స్థితి యందు గురుమూర్తి ఎరుగుటకు అతనికి ఎరుక లేదు. ఇంకా పరబయలైనటువంటి స్థితి యందు ఉన్నటువంటి గురుమూర్తిని ఎరుగుటకు అతనికి ఎరుక లేదు. జీవన్ముక్తుడైనటువంటి బ్రహ్మజ్ఞాని బ్రహ్మముతో బ్రహ్మజ్ఞాని బ్రహ్మముతో ఏకమగునే గాని, బ్రహ్మముతో ఏకమగునే గాని కేవల బ్రహ్మతేజమైనటువంటి గురుమూర్తినిగా ఎరుగునేరడు, తెలియబడలేడు. కేవల ఏమైనాడు? జీవన్ముక్తుడైనటువంటి బ్రహ్మజ్ఞాని బ్రహ్మముతో ఏకమైనాడు. ఏకమగునే గాని ఏకమైనాడంతే. కేవల బ్రహ్మతేజమైనటువంటి గురుమూర్తిని ఎరుగనేరాడు. ఇంకా కేవల బ్రహ్మతేజమైనటువంటి గురుమూర్తిని ఎరగలేడు. కనుక పరబయలను లేనిరుకను ఈ రెంటిని నిర్ణయించగల గురుకృపను పొందిన సచ్చిష్యుడైన పరుడు, పరబయలును లేనిరుకను, అదే ఉన్న బయలును లేని ఎరుకను, ఈ రెంటిని నిర్ణయించగల గురుకృపను పొందినటువంటి సచ్చిష్యుడు, ఆ సచ్చిష్యుడైనటువంటి పరుడు నిర్గుణుడైన వాడు మాత్రము గురుమూర్తిని తెలుసుకొనగలడు. ఇది పరబయలని అంటే ఇది బయలని, ఇది ఎరుకని, ఇది ఉన్న బయలని, ఇది లేని ఎరుకని, ఈ రెంటిని బాగా నిర్ణయించగల గురుకృపను పొందినటువంటి సచ్చిష్యుడైతే నిర్గుణుడైనటువంటి వాడు మాత్రము, అట్లా సచ్చిష్యుడైనటువంటి నిర్గుణుడైనటువంటి మాత్రము అయిన వారు మాత్రము గురుమూర్తిని తెలుసుకొనగలడు. ఊర్నే కేవలము బ్రహ్మజ్ఞాని బ్రహ్మముతో కూడుకున్నటువంటి అతనైనా కేవల బ్రహ్మతేజమైనటువంటి గురుమూర్తిని ఎరుగలేడు. అట్టివాడు ఎరుగలేడు. ఇట్టివాడు ఎరుగుతాడు. ఎట్లా? ఈ రెంటిని నిర్ణయించగల గురుకృపను పొందినటువంటి సచ్చిష్యుడు. ఇది పరిపూర్ణమని, ఇది ఎరుకని, అంటే ద్వాదశి షోడశి ఎరిగినటువంటి వారు, శివరామ దీక్షిత పరంపర పరిపూర్ణ బోధన ఎరిగినటువంటి వారైతే గురుమూర్తిని గ్రహించగలడు, తెలుసుకొనగలడు. ఎట్లా? అచల స్థితిని అందినటువంటి గురుమూర్తిని తెలుప అఖండ ఎరుకలో అంశములైనట్టి పంచబ్రహ్మములలో వాగ్దేవికి అధిష్టానమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకు గాని
ఈశ్వరునికి గాని ఇతరులకు గాని సాధ్యమయ్యేది కాదు. అందుకే మనకు కోట్లింగయ్య తాత హాటాక గర్భునకైనా శక్యము కాదు అంటాడు. హాటాక గర్భునకు అయినా కూడా శక్యం కాదు అంటాడు తత్వంలో. అంటే ఆ బ్రహ్మకైనా గాని హాటాక గర్భుడు అంటే ఒక జలములో కొలంలో ఉన్నటువంటి పుష్పమియందు పుట్టినటువంటి వాడు అని. ఆ బ్రహ్మకైనా శక్యం కాదు. అట్లా చతుర్ముఖ బ్రహ్మకు గాని ఈశ్వరునికి గాని ఇతరులకు గాని సాధ్యమయ్యేది కాదు. అచల స్థితిని అందినటువంటి గురుమూర్తిని తెలుప. ఆ అచల స్థితి పొందినటువంటి గురుమూర్తిని తెలపాలంటే అఖండ ఎరుకలో అంశములైనటువంటి వారు ఎవరు? పంచబ్రహ్మలలో వాగ్దేవికి అధిష్టానమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకు గాని ఈశ్వరునికి గాని ఇతరులకు గాని సాధ్యం కాదు. మరి ఎవరికి? సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అను విషయమును ధరించి అని పడలేము. అను విషయమును ధరించి తన కంఠ స్థానమందు నరస్వప్నమును, చూడండి ఇక్కడ వచ్చింది నరస్వప్నము అని. ఈ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటి విషమును ధరించిన తన కంఠస్థానమందు నరస్వప్నం ఇది అనుభవించు నీలకంఠుడు కూడా గుణరహితుడైనటువంటి గురుమూర్తిని వర్ణించలేడు. గుణరహితమైనటువంటి గురుమూర్తిని వర్ణించలేడు. గుణరహిత స్థితి యందు ఎరుక మాలిన్యము లేని, ఆ గుణ రహితమైనటువంటి స్థితి యందు ఎరుక అనేటువంటి మాలిన్యము లేని అకలంక స్థితిలో, కలంకము లేనటువంటి స్థితిలో ఖండ ఎరుకలైనటువంటి ఖండ ఎరుకలు ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి నీవుగా నేనుగా కోడిగా కుక్కగా చీమగా పిపీలకాది బ్రహ్మపర్యంతము వృక్షలతాదులుగా శిలాపాషాణాదులుగా ఉన్నటువంటి ఈ ఖండ ఎరుకలైనటువంటి పిండ బ్రహ్మాండములు వాని అధిష్టాన రూపములు, ఆ అధిష్టాన రూపముల యొక్క వికలత్వం లేదు. ఆ అధిష్టాన రూపముల యొక్క ఆ వికలత్వము లేదు. ఈ విధంగా ఈశ్వరీయ జ్ఞానము నిరసించి అట్టి చిన్మాత్రుడు, ఈశ్వరీయ జ్ఞానం నిరసించినట్టి చిన్మాత్రుడు తిరిగి వికలత్వము చెందక అనంగుడై బ్రహ్మానందమనేటి అఖండ ఎరుకలో మునగక, ఈ బ్రహ్మానందమనేటువంటి అఖండ ఎరుకలో మునగక మాటి మాటికి అనేకత్వమైనటువంటి ఖండ ఎరుకలుగా భ్రాంతి చెందక, ఈ నరస్వప్నంలో మునక్కోకుండా మాటి మాటికి అనేకత్వమైనటువంటి ఖండ ఎరుకలుగా భ్రాంతి చెందక బయలై ఉండును. అట్టివాడే గురుమూర్తిని తెలుసుకొనగలడు. లేనిరుక నిర్ణయముగా నట్టి పరుడైనటువంటి జీవన్ముక్తుడు గాని, ఈ లేని ఎరుక నిర్ణయము కానట్టి, ఈ లేని ఎరుక నిర్ణయం కానటువంటి పరుడైనటువంటి జీవన్ముక్తుడు గాని, నరస్వప్నము విడువని వాడు గాని, ఇదంతా నరస్వప్నం, దీంట్లోనే మునిగి ఉంటాడు. విషయవాసనతో, విషయేంద్రియ సమూహముతో, శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రూపభ్రమ, రసభ్రమ, గంధభ్రమ అనేటువంటి ఈ విషయేంద్రియాలలో మునిగి దాన్ని విడువక ఉండేటువంటి వాడు, నేనే బ్రహ్మమని అనేటువంటి వాడు. ఆ నరస్వప్నం విడువని వాడు గాని పరిపూర్ణ గురుమూర్తిని గుర్తించలేడు. కేవల దృక్కనేటువంటి దర్శనముచే బయలును గని, కేవల దృక్కనేటువంటి దర్శనముచే బయలును గని
కేవలాకాశమనిడి ఎరుకను వదలి. 5 ఆకాశాల్లో కడ ఆకాశమైనటువంటి కేవలాకాశం. కేవలాకాశమనిడి ఎరుకను వదలి శాశ్వతమైనటువంటి బయలును తెలిసిన దేశికులకు పరమగురుని తెలుపుట సాధ్యము. ఎవరు? పూర్ణాధికారి. పూర్ణాధికారి ఎట్టివాడు? శాశ్వతమైనటువంటి బయలును తెలిసినటువంటి దేశికులకు, శాశ్వతమైనటువంటి బయలును తెలుసుకున్నటువంటి వారు పూర్ణాధికారులు. పరమగురుని తెలుపుట సాధ్యము. ఇక 4వ కందార్థం. స్వామి. కాలాకాలములందు వాలాయము పక్కరీతి వ్యాపించినదై కాలు నెదుర్కొను తేజము కాలారి సమాన గురుని గని అందవలేరా శరణ నీ విజ్ఞాపన మొందనగురా వినయ విజ్ఞాన చూర్కిలో అనువుగా మై మరచి అంతరాత్మాయందు ఇనుమడించెడు భ్రమల కటుగా ఇష్ట సిద్ధిని బొందనిక్కుతూ పనుబడుగన వాద్యమగు గురి భవకరంబగు భృకుటి మధ్యను గని అందవలేరా శరణ నీ విజ్ఞాపన మొందనగురా. కాలము ఈశ్వర పంచీకరణ. కాలము ఈశ్వర పంచీకరణలో భాగము. ఇక్కడ 15వ అంకె ఇచ్చాడు ఈశ్వర పంచీకరణ గురించి. 15వ అంకెలో చూడమని లాస్ట్లో ఇచ్చినటువంటి వాటిలో కాలము ఈశ్వర పంచీకరణ, ఆ పంచీకరణలో భాగం అన్నమాట. కాల ప్రభావమునకు లోబడినటువంటి అఖండ ఎరుక కారణ బ్రహ్మముగాను, కాల ప్రభావమునకు లోబడినటువంటి అఖండ ఎరుక కారణ బ్రహ్మముగాను, పిమ్మట కార్యరూప బ్రహ్మముగాను. చూడు, కాల ప్రభావమునకు లోబడినటువంటి అఖండ ఎరుక కారణ బ్రహ్మముగాను, పిమ్మట కార్యరూప బ్రహ్మముగాను మరలా మరలా పరిణమించుచుండును. తిరిగి జనమరణ ప్రవాహంలో మునిగి 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 తేలుస్తూ ఉంటుంది, మరలా మరలా పరిణమిస్తానే ఉంటుంది. కాలము అకాలము కాలాకాలములందు చెలించనటువంటి బ్రహ్మతేజము నిజముగా జనమరణ రహితము. కాలాతీతుడు, రూపాతీతుడు, వాక్యాతీతుడు, ఆ స్థితిని పొందినటువంటి వాడు. కాలము గాని అకాలము గాని, కాలము కానిది గాని కాలముతో ఉండేది గాని కాలాకాలములందు చెలించనటువంటి వాడు. ఆ బ్రహ్మతేజం నిజంగా జనన మరణ రహితుడు. ఆ స్థితిని పొందినటువంటి వాడు. దిక్కులే అంబరముగా గలవాడు. ఇది పరశివము. అటువంటి వాడు పరశివము. ఈ పేరు మనకు పండితారాజ్యపణి శివానంద స్వామి తాతగారు పిలిచారు, పరిపూర్ణాన్ని పరశివము అని. అప్పుడు జననమరణ రహిత స్థితి పొందినటువంటి వాడు పరశివము. కళ కాలము చిత్తు తమస్సుల పంచీకరణ చే ఏర్పడినటువంటి అఖండ ఎరుకను, కళ కాలము చిత్తు తమస్సుల పంచీకరణ చే ఏర్పడినటువంటి అఖండ ఎరుకను, దాని మూలమును లేకుండా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కాళ్ళను ఎదుర్కొను సద్గురు తేజము. చూడు, దాని మూలమును లేకుండా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి అటువంటి కాళ్ళను ఎదుర్కొనేటువంటి సద్గురు తేజమును ఈ తేజము పై విధముగా పరిణమించక ఇది కళ కాల చిత్తు తమస్సుల పంచీకరణతో ఇంకా పరిణమించదు.
ఇది పరిణమించక ఒక్క రీతిగా వ్యాపించి ఉండును. అనగా అందలి చిత్శక్తి క్రియాశూన్యమగును. అందలి చిత్తు శక్తి గాని చిత్శక్తి గాని క్రియ గాని ఏదైనా చేయగలిగేటువంటిది, ఊహించగలిగేటువంటిది, ఆలోచించగలిగేటువంటిది, ఆ మూలం లేని గుర్తిరిగేటువంటిది శూన్యమైతాది, నిర్వీర్యమైతాది, నిర్విఘ్నమైతాది, నిర్మలమైతాది, నిశ్చలమైతాది. అట్లా అది ఏకస్థితి ఉండి నిలిచిపోతుంది చూడండి. అట్టి బ్రహ్మతేజమైనటువంటి సద్గురువే కాలాతీతుడు. ఈ చిచ్చక్తి క్రియాశూన్యమైనటువంటి వాడు. అట్టి బ్రహ్మతేజమైనటువంటి సద్గురువే కాలాతీతుడు. అనగా కాల ప్రభావమునకు లోబడక చెలించక ఉండును. కనుక కాలము అకాలము కాలాకాలములనే స్థితులందు ఒక్క రీతిగా ములుగుర్చ సందు లేకుండా వ్యాపించినటువంటి పరశివ స్వరూపుడగు పరమేష్టి గురుని శరణు పొందవలను. మనం శరణు శరణు గురుదేవా అని మనము శరణు పొందాల. ఎట్లా? కాలము అకాలము కాలాకాలములనే స్థితులందు ఒక్క రీతిగా ఎట్లే ఉన్నాడు? ములుగుర్చ సందు లేకోకుండా వ్యాపించినటువంటి పరశివ స్వరూపుడు. వీడు కూడా పరశివుడము అని పిలిచాడు పరిపూర్ణాన్ని. పరశివ స్వరూపుడకు పరమేష్టి గురుని శరణు పొందవలను. అట్టి కాలారి సమాన గురిని గని అందవలను. అట్టి కాలారి కాలాకాలములు కానటువంటి కాలాతీతమైనటువంటి అటువంటి సద్గురుణ్ణి మనము దానితో సమానమైనటువంటి కాలారి సమానమైనటువంటి గురుని మనము కని అందవలను. అట్టి గురువును గుర్తించగల సామర్థ్యము కలిగి, అట్టి గురువును గుర్తించాలంటే దండి ఉన్నారనుకో, ఊరు నిండా జనమే, రాష్ట్రం నిండా జనమే ఉన్నారనుకోండి, అందరూ గుర్తించగలుగుతా ఉండారా? అందరూ గుర్తించాల. ఎట్టివాడు గుర్తిస్తా ఉన్నాడు? సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక, ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి సంసారంలో బాధపడలేక తన పుణ్యోదయమున వారికి గత జన్మ సంస్కారము, ఆత్మజ్ఞాన స్వరూపము, ఆ యొక్క స్థితి, ఆ దారి ఉంటే, గత జన్మ సంస్కార విశేషం చేత అట్టి గురువును గుర్తించగల సామర్థ్యం కలుగుతుంది. అట్టి గురుపాదము ఆ గురువే అనుకూలింపబడి తన దగ్గరికి చేర్చుకోగలుగుతాడు. అదే ఆయన ఎక్కడ ఏవి పుట్టించల్లా, ఎక్కడ నడిపించల్లా, ఎట్టి పాదం దానికి అందల్లా అనేటువంటి స్వభావంగా చేర్చుతాడు. అందుకే గురువు సమర్థుడు. ఆ గురునందు ఐక్యతతో చతుర్విధ శుశ్రూషల ద్వారా ఎరుకను విడవలను. ఆ గురునందు ఐక్యతతో ఎట్లా కావాలా? గురువు శిష్యుడు శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గుర్తు ఒకటే కావాలా. ఏకస్థితి, ఐక్యత స్థితి పొందాల. అదే శివజీవైక్య సంధానం. జీవుడుగాను శివుడుగాను ఉన్నటువంటి వారు ఏమయ్యారు? బ్రహ్మస్వరూపులైనారు, అఖండ గురు పరమాత్మ స్వరూపులైనారు, ఏకస్థితి పొందినారు. ఇట్లా ఆ గురుని ఎందు ఐక్యతతో ఏం చేయాలి? చతుర్విధ శుశ్రూషల ద్వారా ఎరుకను విడవవలను. 4 శుశ్రూషలు చేయాలి అక్కడ. అంగ శుశ్రూష,
అంటే సాంఖ్య విచారణ. స్థాన శుశ్రూష, ఆత్మ యొక్క స్థానాన్ని తెలియబడేటువంటి తారక విచారణ. తర్వాత అంగాస్థాన భావ, ఆ భావము అభావమయ్యేటువంటి స్థితిగా ఏది అమనస్క విధానాన్ని అంతా గురువు ద్వారా విని తెలియబడాల. 4వదైనటువంటి అచల స్థితి. ఎట్లయి నీవు లేవో ఆ గుర్తు లేకుండా పోయిందో ఆ స్థితిని పొందేటువంటిది అచల స్థితి. ఆ 4వ స్థితిని పొందాల. ఇట్లా చతుర్విధ శుశ్రూషల ద్వారా ఎరుకను విడవలను. ఆ విధముగా చేయ సంసిద్ధుడైనటువంటి శిష్యుడే, ఈ విధంగా చేయడానికి సంసిద్ధుడైనటువంటి శిష్యుడే నిజ ప్రబోధకు లక్షణయుతుడు. చూడండి, ఈ నిజ ప్రబోధ విధానం అని ఒక గ్రంథము పొన్నాల రాజయ్య తాత గారు రాశారు. ఇట్లా నిజ ప్రబోధకు లక్షణయుతుండు అట్టి గురుకృపచే కాలు నెదుర్కొను తేజమును పొందుతాడు. ఈ కాలాన్ని ఎదుర్కొనేటువంటి కాలాతీతుడైతాడు. అట్టి గురుకృపచే కాలు ఎదుర్కొను తేజమును పొందుట గురు కరుణకు పాత్రుడైనటువంటి సచ్చిష్యునికి మాత్రమే ప్రాప్తించును. గురు కరుణకు పాత్రుడైనటువంటి సచ్చిష్యునికి మాత్రమే ప్రాప్తిస్తాది. ఎట్లుండాలా గురువు దగ్గర మనము? వినయ విధేయతలతో, విజ్ఞాన చూట్టిలో, ఎప్పుడూ విజ్ఞాన స్వరూపులమై తనను తాను మరచి ఉండవలను. నా వ్యవహారం ఇది, ఆ వ్యవహారం ఉంది. ఎక్కడికి? గురు సన్నిధానానికి పోయినప్పుడైనా కొంతసేపు అయినా ఎంతసేపు ఉంటాము? ఒక 24 గంటల కాలమో, లేదా ఒక రీతిగా ఎప్పుడైనా గురువు దగ్గర వినాలంటే 1 గంట కాలం పోతాం అంతే. గంటన్నర కాలం పోయినప్పుడైనా బాహ్య వ్యవహారం కానీ, ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధ వ్యవహారం కానీ ఏమీ అక్కడికి తీసుకుపోకూడదు. మదిలో కానీ వాక్తో కానీ ఏం వినాలా? విజ్ఞాన దృష్టి కలిగి ఉండాల. గురువుగారు ఏమైనా చెప్పినా విందామా, దాన్ని ఏదైనా అని మననం చేసుకుందామా అనేటువంటి నిర్ణయంతో ఉండాల. వినయ విధేయతలతో విజ్ఞాన చూట్టిలో తనను తాను మరచి ఉండవలను. విజ్ఞాన దృష్టి ఆయన అశరీరి గురుమూర్తిని, విజ్ఞాన దృష్టి అనగా ఆ అశరీరి గురుమూర్తిని తాను కూడా అశరీర పద్ధతిలో ఎరుకలేక సేవించల్ల. నేను ఇది చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా తాను కూడా ఎట్లా ఉండాలా? అశరీర పద్ధతిలో ఎరుకలేక సేవించల్ల. ఎరిగిన ఎరుకను మిగల్చకుండా, ఏదైతే ఎరిగిందో ఆ ఎరుకను కూడా మిగల్చకుండా గురుమూర్తి యొక్క తేజముతో మమేకమగుట. గురుమూర్తి యొక్క తేజముతో మమేకం కావాల. భ్రమలకు స్థానము అంతరాత్మ అచ్చట నెలకొని బయల్వెడలేడు. భ్రమలు బ్రహ్మమును ఎరుకను మిగిల్చినటువంటి అది నరస్వప్నము. ఈ విధంగా భ్రమలకు స్థానము అంతరాత్మై ఉంది. అటువంటి అంతరాత్మ అచ్చట నెలకొని బయల్వెడలేడు. భ్రమలు బ్రహ్మమనేటువంటి ఎరుకను మిగిలిస్తాయి. ఆ మిగిల్చినటువంటిదే అదే నరస్వప్నం. మనకి ఏం కావాల? మనకు సురస్వప్నం కావాల. బ్రహ్మమనేటువంటి ఎరుక చెలించకున్నచో, ఈ బ్రహ్మమనేటువంటి ఎరుక చెలించకుండా నిశ్చలమై, నిర్మలమై, నిత్యమై, అచలమై, నిర్గుణమై, వీటికి ఏవిటికి తావివ్వకోకుండా
బ్రహ్మం అనేటువంటి ఎరుక చలించకున్నచో లేక చలించుతున్నట్లనిపించు ఎరుక బ్రహ్మను కూడా భ్రాంతిగా నించినచో, ఎరుక చెలించకున్నచో లేక చెలించుతున్నట్లనిపించు ఎరుక బ్రహ్మమును కూడా భ్రాంతిగా నించినచో, తెలుస్తా ఉండేటువంటి ఎరుకను కూడా అదే బ్రహ్మముని నువ్వు భ్రాంతిగా పెట్టుకున్నావనుకో, అది సురస్వప్న పద్ధతిగా నుండి పరబయల నుండి ఇష్టసిద్ధిని పొందుటకు గాను మాటలతో వివరింప శక్యము గాని బయలనేటువంటి లక్ష్యముతో జనన మరణ భ్రాంతి రహితమగు అచల స్థితిని గురుని తేజము వలన అందుకొనవలెను. ఎట్లా అందుకోవాలా ఈ సురస్వప్నాన్ని? సురస్వప్న పద్ధతిగా ఉండి, ఇది లేనిది ఇంతవరకు వ్యవహారం చేసి వచ్చింది, నరస్వప్నంలో మునిగి వచ్చింది, గురు సన్నిధానానికి వచ్చింది, గురు సన్నిధానంలో విజ్ఞాన రూపంలో కలిగి ఉండమంటాడు. ఈ విజ్ఞాన రూపంలో కలిగి ఉండడమే సురస్వప్నం. ఇదే ఉండాల. ఆశ్రమ ఆవరణలో ఉన్నటువంటి ఆ గురువాక్య స్థితి, గురు పద్ధతి స్థితి, ఆ యొక్క నిర్ణయము, గురుముఖత కూర్చున్న సమయంలో అది గురుని గృహం కావచ్చు, శిష్యుని గృహం కావచ్చు, ఆ గురువు ఉన్న చోటే నీకు ఏమంటారు, గురువు ఉన్నటువంటి స్థానమే ఆ యొక్క శివస్వరూపమైన దక్షిణామూర్తి స్థానంగా. ఆ విధంగా నువ్వు ఎక్కడైనా కానీ గురువుని ఇంట గాని శిష్యుని ఇంట గాని ఎప్పుడైతే వారి గురుముఖత నీకు దర్శింపగలిగినారో అప్పుడే సురస్వప్న పద్ధతిగా ఉండి పరబయలనేటువంటి ఇష్ట సిద్ధిని పొందుటకు, ఆ పరబయలు అనేటువంటి ఇష్టసిద్ధి ఏది నువ్వు ప్రయత్నం చేసి వచ్చావు? మొట్టమొదట సాధన సంపత్తి గల సాధకుడు కనరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురిని గాంచినాడు. ఏమని? బోధా చేయము పురుష మా బోంట్లాకు అని. అటువంటి ఏమి పొందాలని వచ్చినాడు? ఆ పరబయలనేటువంటి ఇష్టసిద్ధిని పొందేదానికి వచ్చాడు. పరబయలనేటువంటి ఇష్టసిద్ధిని పొందుటకు గాను మాటలతో వివరింప శక్యముగా అనేటువంటి బయలనేటువంటి లక్ష్యముతో జనన మరణ భ్రాంతి రహితముగు అచల స్థితిని గురుని తేజము వలన అందుకొనవలెను. ఆ గురువుని యొక్క తేజస్సు అంటే ఆ వాక్కు, జ్ఞానవాక్కు, జ్ఞానమే తేజము. అటువంటి గురుని యొక్క తేజము వలన అందుకొనవలెను. ఆ విధముగా అందుకున్న సచ్చిష్యుడు, ఆ విధంగా అందుకున్నటువంటి సచ్చిష్యుడు గురునితో మమేకమగుచు ఈ విధంగా తన తహను విజ్ఞాపన రూపములో తెలియపరచవలెను. నీకు ఏదైతే ప్రశ్న కలుగుతా ఉందో, ఏదైతే నీకు కుదిరించలేకుండా ఉందో, నీవు ఏదైతే తెలియబడల్లో ఆ విధముగా అందుకున్న శిష్యుడు గురునితో మమేకమగుచు ఈ విధముగా తన తహను విజ్ఞాపన అంటే గురుగారికి తహను విజ్ఞాపన రూపంలో తెలియపరచాల. అంతటా బయలు లక్ష్యంతో కేవల దృక్కైనటువంటి దర్శనములో దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, సూత్రాత్మలనేబడేటువంటి ఖండ ఎరుకల భ్రమలను త్రొక్కగల ఆవంమానస గోచరమైనటువంటి ఆవాచ్యమైన పరబయలు లక్ష్యముతో గురుకృపను పొందిన భవహరమగును. భవహరము అంటే పుట్టుక లేనటువంటి వాడైతాడు. ఎట్లా? అంతటా బయలు లక్ష్యంతో, ఇదంతయు బయలే,
కేవల దృక్కైనటువంటి దర్శనములో, కేవల దృక్కైనటువంటి ఈ దర్శనములో దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, సూత్రాత్మ అనబడేటువంటి ఈ ఖండ ఎరుకల భ్రమలను త్రొక్కాల. దేహాత్మను తీసేయాల, తర్వాత అంతరాత్మను తీసేయాల, తర్వాత పరమాత్మ లేడు, ఇంకా సూత్రాత్మ లేడు. ఇదంతా ఖండ ఎరుకలు. ఇవన్నీ దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, సూత్రాత్మలు అనేటటువంటి అన్ని కూడా ఖండ ఎరుకలు. ఈ ఖండ ఎరుకలు అనబడేటువంటి భ్రమలనన్నీ త్రొక్కగల అట్టి వారెవరు? ఆవంగ్మానస గోచరమైనటువంటి వారు, వాక్కు గాని మనసుకు గాని అందనటువంటి స్వరూపులు, వాక్కు గాని మనస్సుకు గాని ఆవంగ్మానస గోచరమైనటువంటి వారు, అవాచ్యమై, ఆడ వాక్యం కూడా లేదు, ఇంకా పరబయలు లక్ష్యముతో. ఎట్లుంటాడు? శిలా విగ్రహం ఉన్నట్టు, ఆ ధ్వజస్తంభం ఉన్నట్టు ఉండాది. రూపమేమో, ఆకారమేమో ఉంది, కదలిక లేదు. అవాచ్యమై పరబయలు లక్ష్యముతో గురుకృపను పొందినటువంటి భవహరమగును, చెల్లించినటువంటి స్థితిగా. అట్టి గురుమూర్తిని అనగా సదా జీవేశ్వర వ్యవహార శూన్యుని హృదయాంతర్గతముగా దర్శించుతుండినటువంటి నిజ శిష్యుడు ఏమి అక్కడ అరలేని శిష్యుడు అంటారు. ఇక్కడ అరలేని శిష్యుడు ఎట్లుంటాడు? సదా జీవేశ్వర వ్యవహార శూన్యుని హృదయాంతర్గతముగా దర్శించాల. జీవుడు గాని ఈశ్వరుడు గాని వ్యవహారం లేనటువంటి ఆ నిజ గురుమూర్తిని హృదయాంతర్గతముగా నువ్వు దర్శించుచుండినటువంటి నిజ శిష్యుడైతే శీఘ్రమే ఎరుకను విడిచి అచల స్థితిని అందుతాడు. తక్షణమే. గురుగారు కూడా అంటాడు, తుటిలో విడిపిస్తాను చెంక, తుటిలోనే విడిపిస్తానప్ప నీ యొక్క స్థితిని అని చెప్పింటాడు. మరి ఆ స్థితిగా విడవగలుగుతావు. శీఘ్రమే, తక్షణమే ఎరుకను విడిచి అచల స్థితిని అందుతాడు. తరువాత 5వ కందార్థం. పరతత్వ భావమందిన మరు జన్మము రాదుగా నమనుజులకెల్లం గురు చరణ కమల సేవయే దురితకరం బైన దారి దొరికేదే అరుదు దుర్మతులలో వరగితే నిలదు యురము నా గురిగాను యుతము నెమ్మది నిలిపి స్థిర బుద్ధి నెలకొల్పి సేవింపదొరకోను పరమ నిర్గుణ భావుడై గురి పట్టి చూపును ఎరుకదోలును కరణముల ఖండించి నెమ్మది ఖం బ్రహ్మం బనడి గోప్యమో దొరికేదే అరుదు దుర్మతులలో బరగీతే నిలదు. చూడండి, అఖండ ఎరుకకు పరమైనది పరతత్వం. అదే బయలే, అది బయలే. ఈ అఖండ ఎరుకకు శివజీవైక సంధాన స్వరూపములో ఏకస్థితి పొందినటువంటి, అక్కడ జీవుడు గాను శివుడు గాను లేనటువంటి స్థితి, గురువు గాను శిష్యుడు గాను లేడు, ఏకస్థితి పొందినటువంటి వాడు. అఖండ ఎరుకకు పరమైనది పరతత్వము, అది బయలు, అది బయలే. అట్టి పరతత్వ భావం అందినటువంటి లక్షణయుత శిష్యులకు, అటువంటి పరతత్వ భావం అందినటువంటి లక్షణయుతులైనటువంటి వాళ్ళు, చూడు అందరూ లక్షణయుతమే. ఆ లక్ష్య స్థితిని పొందాలని అన్ని లక్షణాలే మనకు కందార్థాల్లో అందించాడు.
గురుని లక్షణము, శిష్యుని లక్షణము, మతాల లక్షణము అన్నీ లక్ష్య స్థితిలో ఎరగాల అని. దాని యందు నీవు నిక్షిప్తం కలిగి అట్టి పరతత్వ భావం అందినటువంటి లక్షణయుత శిష్యులకు మరో జన్మ లేదు. ఆ స్థితి పొందినటువంటి వారికి, ఆ లక్షణయుతులైనటువంటి వారికి మరో జన్మ లేదు. అందుకోసమనే సృష్టి యొక్క పట్టుకోండి, ఇది నేను సెల్లులో పేపర్ ఇది. అందుకోసము గురుపాద సేవ తప్పదు. ఇదియే జనన మరణ రహిత మునర్చుకొనుటకు దారి. ఇదే జనన మరణ రహితం వచ్చేదానికి దారి. ఇట్టి దారి దొరికేదే అరుదు. చూడండి, అందరికీ దొరుకుతా ఉందా? ఎవరైతే పూర్వజన్మ సుకృత బల విశేషము చేత ఆత్మజ్ఞాన స్వరూపుడై ఉన్నారో, ఎట్లయితే గత జన్మ సంస్కారం చేత మానవ జన్మ కలిగిందో, అట్టి మానవ జన్మలో కూడా ఆత్మజ్ఞాన స్వరూపులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దొరుకుతుంది. అందరికీ దొరకాలంటే దొరకదు. ఈ దొరికిన వారే భాగ్యులు. ఇది దొరికిండే వాళ్ళే కదా స్వామి, ఇప్పుడు దొరికిండే వాళ్ళే కదా. శ్రీధర స్వామి కాటింటి, భాగవత కృష్ణదేశులు కాటింటి, శివరామదీక్షులు కాటింటి, శ్రీ పూర్ణానంద పులాయ స్వాములు కాటింటి, వీళ్ళంతా అవన్నీ ఎరిగిన వాళ్ళే. మనం వాళ్ళను ముందు వాళ్ళు చూపించిండే దారి పట్టుకొని మనం కూడా ఇప్పుడు ఆ దారిలోనే ఎరగాలని మనం కూడా ప్రార్థించుకుంటున్నాం రోజు అటువంటి వాళ్ళని చూసి. అవును, అందుకే వాళ్ళు భూమి ఆకాశము ఉన్నన్నాళ్ళు ఆ స్థితిగా పూర్ణ స్థితిగా ఉండిపోయినారు. అంతే. ఇదియే జనన మరణ రహిత మనర్చుకున్నటకు దారి. కరెక్ట్ మీ మాట. ఇట్టి దారి దొరికేదే అరుదు. జీవన్ముక్త స్థితి నుండి జన్మరాహిత స్థితికి గల రాజబాటయే పరతత్వ భావము. చూడండి, రాజబాట ఎట్లుండాల బాట? జీవన్ముక్త స్థితి నుండి జన్మరాహిత్య స్థితికి గల రాజబాటయే పరతత్వ భావము. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నేను, అసి అనగా ఐక్యము. ఇదే తత్వమసి. మరి ఇట్టి తత్వమసిచే జీవన్ముక్తుడగును. ఇది మహావాక్య విచారణలో 3వ వాక్యము. తత్వాతీతమనే అనబడేటువంటి అచల రహస్యము త్రిపుటి. తత్వాతీతమనబడేటువంటి అచల రహస్యము త్రిపుటది. అది త్రిపుటి ద్విపుటి రహితం. చూసేది, చూడబడేది, తెలియబడేది, దృక్కు ద్రష్ట దృశ్యము. ఇక రెండుగా ఉండేది జీవుడు ఈశ్వరుడుగా ఉండేటువంటి ద్విపుటి. త్రిపుటి ద్విపుటి రహితం. 2 లేవు, 3 లేవు. పరిపూర్ణ లక్ష్యము లేని బ్రహ్మానంద స్వరూపులు, పరిపూర్ణ లక్ష్యము లేనటువంటి బ్రహ్మానంద స్వరూపులు ఈశ్వరీయ కార్యమైనటువంటి సృష్టి స్థితి లయలందు తిరుగాడుతున్నట్ల అయినచో, పరిపూర్ణ లక్ష్యము లేనటువంటి బ్రహ్మానంద స్వరూపులు ఈశ్వరీయ కార్యమైనటువంటి సృష్టి స్థితి లయలందు తిరుగాడుతున్నట్లయినచో పరతత్వ భావము వారి యందు నిలువదు. పరతత్వ స్థితి పొందలేరు. ఈ సృష్టి స్థితి లయందు తిరుగుతూ ఉంటారు కాబట్టి, సస్తూ పుడుతూ వీళ్ళు పరతత్వ భావమును వారి యందు నిలువదు. చతురాత్మలతో చతుర్వ్యూహాలతో అనంత విశ్వము నిండిన అఖండ ఎరుక నుండి విడిపించగలిగేటువంటి నిజగురు చరణ కమల సేవయే ఎరుక చేయగలిగేటువంటి ఇడుములను పోగొట్టే దారి. సూత్రాత్మ, అంతరాత్మ,
జీవాత్మ అనేటువంటి ఈ చతురాత్మలతో చతుర్వ్యూహాలతో అనంత విశ్వం నిండినటువంటి అఖండ ఎరుక నుండి సర్వం గురుస్వరూపంగా ఉండేటువంటి అనంత విశ్వం నిండినటువంటి అఖండ ఎరుక నుండి విడిపించగలిగేటువంటి నిజ గురువు, అటువంటి నిజగురు చరణ కమల సేవయే, అటువంటి నిజగురు యొక్క పాద సేవయే చరణ కమలములు. ఎరుక చేయగలిగేటువంటి ఇడుములను పోగొట్టే దారి. పాదసేవ అంటే ఈ స్థూల సేవ కాదు, ఈ మట్టి పాదాలు కాదు, నీ యందే ఉండేటువంటి నిజమైనటువంటి గురుస్వరూపం. ఇడా పింగళ సుషుమ్న నాడిలో ఉన్నటువంటి వీటినన్నింటినీ నడిపించేటువంటి వాడు నీ యందే ఉన్నాడు గురువు. భూమధ్యస్థాన నిలయుడై జాగ్రత్త అవస్థలో ఉండి విశ్వండన నామం కలవాడై 24 ఇంద్రియాలు కట్టుకొని వ్యవహరిస్తా ఉన్నాడే ఆ గురువు. ఆ నిజగురు చరణ కమల ఆ స్థితిని నువ్వు, ఆ గురువుని నువ్వు చూడాల. అట్టి గురువు సేవయే ఎరుక చేయగలిగేటువంటి ఇడుములను పోగొట్టే దారి. ఈ గురువు మార్గదర్శకుడు. ఈ గురు పాదం ఎందుకు పడుతున్నాము అంటే మార్గాన్ని చూపించేటువంటి మార్గదర్శకుడు. అప్పుడు ఈ గురువు నుంచి నిజ గురువును తెలియబడాలి. నిజ గురువు నుంచి పరమ గురువు. ముందు కందార్థంలో మనకు వచ్చింది ఆ పరమ గురు స్థితిని పొందాలి. అట్లా నిజగురు చరణ కమల సేవయే ఎరుక చేయగలిగేటువంటి ఇడుములంతా పోగొడుతుంది. ఎరుకలో నిలిపే వారి ఆశ్రయంతో జీవన్ముక్తి, జీవేశ్వర ఐక్యత మాత్రమే సాధ్యం. ఎరుకలో నిలిపేటువంటి వారు ఎరుకలో నిలిపే వారి ఆశ్రయం అయితేనా ఎరుకలో నిలుపుతారు. దీన్ని పట్టుకొని అయినా ఇదే నిర్ణయం అనుకొని ఇగో ఈ మంత్రాన్ని స్మరించుని ఏకాక్షర మంత్రాన్నో, ద్వయాక్షర మంత్రాన్నో, చతురాక్షర మంత్రాన్నో, పంచాక్షర మంత్రాన్నో, అష్టాక్షర మంత్రాన్నో ఈ విధమైనటువంటి దాన్ని నీకు వినిపించి నువ్వు కంఠస్థం చేసుకొని 108 పూసలు చేతిలో పట్టుకొని దీన్ని స్మరణ చేసుకోమని చెప్పి ఆడ నిలబెట్టేసింటారు. అట్లా ఎరుకలో నిలిపే వారి ఆశ్రయంతో జీవన్ముక్తి, జీవేశ్వర ఐక్యత మాత్రమే నీకు సాధ్యమవుతుంది. శివజీవ యొక్క సంధాన స్వరూపాన్ని మాత్రమే పొందుతావు. ఇదే బ్రహ్మం అనుకుంటావు, ఇదే నిజస్థితి అనుకుంటావు, ఇదే చెలించనిది అనుకుంటావు. ఇట్లా శిస్వరూపుడు తన యందు తాను నిశ్చలమగు గురి నిలిపి చూచి, చిస్వరూపుడు తన యందు తాను నిశ్చలమైనటువంటి గురి నిలిపి చూచి, ఆ గురి గుర్తు అని వచ్చా నిన్న, ఆ గురి గుర్తును నిలిపి చలనములను నెమ్మదింపజేసి ఈ చలించేటువంటి స్థితిని నెమ్మదిగా నడిచే స్థితిగా పొంది నిలిపిన స్థిరమైనటువంటి సమిష్టి బుద్ధిని నెలకొనును. నువ్వు ఆ విధంగా నిలిపితే ఆ చలనములు చలించేటువంటి వాటిని వాక్కుతోనే కాదు, కాళ్ళ చేతులతోనే కాదు, నీ చలనము లోపల గుర్తెరిగే ఎరుక చెలిస్తా ఉంటుంది. ఆ గుర్తెరిగే ఎరుకను మూలము లేనటువంటిది అది. ఆ మూలము లేని గుర్తెరిగే శరీరాన్ని నీవు నిర్మూలపరిస్తే, నిశ్చలపరిస్తే, నెమ్మదింపజేసి నిలిపి స్థిరమైనటువంటి సమిష్టి బుద్ధి నెలకొంటుంది. అప్పుడు ఆ చలనం లేకుండా చేస్తే సమిష్టి బుద్ధి ఏర్పడుతుంది. స్థిర బుద్ధిని సమకొని గురువును నిజ శుశ్రూషగా సేవించినప్పుడే నువ్వు స్థిర బుద్ధిని ఏర్పరచుకొని ఇంతకంటే నాకు వేరు లేదు, గురువే సర్వము, గురుస్థానమే నాకు కాశీ గంగా తీరము, ఆ స్థితిగా గురుగీతను అనుసరించేటువంటి స్థితిగా
ఆ స్థిర బుద్ధిని సమకొని గురువును నిజ శుశ్రూషగా సేవించినప్పుడే ఆ పరతత్వం అందుకొనుటకు సాధ్యమైతాది. జన్మరాహిత్యమైనటువంటి పరతత్వంను స్థిర బుద్ధితో అనగా, జన్మరాహిత్యమైనటువంటి పరతత్వాన్ని స్థిర బుద్ధితో అనగా ఎట్లా? జీవన్ముక్తి అయినటువంటి బ్రహ్మానుభవముతో. నువ్వు తత్వమసి మహావాక్య నిర్ణయముతో అప్పుడు జీవన్ముక్తి అయి ఉంటావు. నేను బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయం. అప్పుడు జీవన్ముక్తి అయినటువంటి బ్రహ్మానుభవముతో బయలును లక్షించుట చేతనే దొరకును. ఆ బ్రహ్మానుభవం నీకు ఏర్పడితే నేను బ్రహ్మనైతిని ఆ నిర్ణయం ముందు ఏర్పడాల. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే నిర్ణయం ఏర్పడాల నీకు. నీవు ఒకటి కావాల. అందుకే కదా ఎన్నోసార్లు నేను అంటూనే ఉన్నా అది మంగళహారతి తత్వాన్ని. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే. గురువు శిష్యుల సందు ఒకే గుర్తు కావాల. గురువు శిష్యుల సందు గుర్తొక్కటాయే. ఆ గుర్తు ఒకటే అయింది. గురువు శిష్యుల సందు గుర్తు తానెరిగితే ఆ గుర్తుని ఎరిగి ఆ గుర్తేదో అదే అఖండ గురు పరమాత్మ, అదే పరబ్రహ్మ స్వరూపం. అట్టి దానిని అటువంటి బ్రహ్మానుభవంతో బయలును లక్షించుట చేతనే దొరుకుతుంది. అశరీరి గురుమూర్తి చిన్మాత్రమందు మేల్కొన్నప్పటికీ నువ్వు మేల్కొల్పినావు కదా ఆ అశరీరి గురుమూర్తిని. చిన్మాత్రమందు మేల్కొన్నప్పటికీ పరమ నిర్గుణ భావుడై ఉంటాడు. ఆ గురువు గారు పరమ నిర్గుణ భావుడై ఉంటాడు. మేల్కొల్పినావు కాబట్టి నీకోసమై వ్యవహరిస్తా ఉంటాడు. అట్టి గురువు సచ్చిష్యునికి గురి కుదుర్చును. అట్టి గురువు సచ్చిష్యునికి. ఎవరు సచ్చిష్యుడు? చతుర్విధ శుశ్రూషలు చేసి గురుముఖత ఉన్నప్పుడు విజ్ఞాన స్వరూపుడై ఏ విఘ్నములు లేకోకుండా, ఏ ఊహతో లేకోకుండా తెలియబడేటువంటి స్థితిగా ఉండేటువంటి వాడై సర్వం గురువే అనేటువంటి స్వభావంతో నిలకడై, మనం ఎందుకంటే రాజయోగంలో ఉన్నాం కాబట్టి ఆశ్రమ పరిసరాలు లేకపోయినప్పుడైనా కూడా దాన్నంతా వదిలిపెట్టి అవన్నీ ఆ బయటే పెట్టి గురువు ముఖాన నీవు ఆసీనులైనప్పుడు అట్టి వ్యవహారాన్ని, అట్టి విషయాన్ని నువ్వు తెలియబడాలి. అట్టి గురువు సచ్చిష్యునికి గురి కుదురుస్తాడు. ఇట్టి సచ్చిష్యుడు పరమ నిర్గుణ భావుడై ఇట్లా కావాల. ఇట్టి సచ్చిష్యుడు పరమ నిర్గుణ భావుడై అశరీరి అయినటువంటి పరమ గురువరుని ఆశ్రయించినచో, ఆ అశరీరి అయినటువంటి ఆ పరమ గురుణ్ణి ఆశ్రయించిస్తే లక్ష్యమైనటువంటి బయలు అనేటువంటి గురిని, నీకు లక్ష్యమైనటువంటిది ఆ స్థితి ఏదైతే ఏ లక్షణంగా అవసరం వచ్చినావో ఆ లక్ష్య స్థితిని పొందాలని నువ్వు ఏదైతే నీ మదిలో కోరి వచ్చావో అటువంటి గురువు అని ఆశ్రయిస్తే నీకు లక్ష్యమైనటువంటి బయలు అనేటువంటి గురిని కేవల దృక్కును అనుగ్రహించి దర్శింపజేస్తాడు. కాబట్టి పిదప లేని ఎరుకను వివరముగా వివరిస్తే మొదలచలము నెరిగించి, పిదప లేని ఎరుకను వివరముగా వివరించి, అంటే గురువు శిష్యుడు ఉన్నన్నాళ్ళు ఈ ఎరుక విచారమే. ఏమిటికబ్బా, మనము పూర్ణస్థితిని వదిలిపెట్టి నిర్ణయమైన తర్వాత, సంరహిత స్థితి పొందినటువంటి వాళ్ళమై ఉన్న తర్వాత, మనము పరిపూర్ణ స్థితిలో ఉన్న తర్వాత ఈ గ్రంథాలన్నీ ఏంటికి అంటే, ఇగో నువ్వు నేను ఉన్నన్నాళ్ళు విచారించుకునేదానికే. రాత్రి వచ్చింది ఈ ప్రశ్న. ఇవే నువ్వు నేను ఉన్నన్నాళ్ళు పిదప లేని ఎరుకను వివరముగా వివరిస్తా ఉంటాడు. దాని కరుణ
దాని కర చరణములను అనగా దాని యొక్క కర చరణములు అనగా అంటే చేతులు పాదములు అనగా ఆశ్రయములైనటువంటి పిండ బ్రహ్మాండములను వాని అధిష్టానములైనటువంటి జీవేశ్వరులను వివరిస్తా ఉంటాడు. కరచరణములు అంటే ఏమంటే పిండ బ్రహ్మాండములు, పిండాండ విచారణ, బ్రహ్మాండ విచారణ, వానికి అధిష్టానమైనటువంటి జీవుని విచారణ, ఈశ్వరుని విచారణ, జీవేశ్వరుల విచారణ. ఈ విధంగా ఎరుక రహితమైనటువంటి స్థితి అయినటువంటి అచల బ్రహ్మము యొక్క రహస్యమును పరతత్వముగా అందించి కడకు ఎరుకను విడిపిస్తాడు. ఇదంతా విచారించి చెప్పి నీకు కడకేం చేస్తాడు? తుదకెరుకను విడిపించదా అని అనుకుంటాడు. అది నిర్ణయం. మొదలచలము నెరిగించదా, విదితముగా లేని ఎరుక వివరించదా, తుదకెరుకను విడిపించదా. ఇవి మూడు అథారిటీగా గురు శిష్య అన్యోన్య దర్శనములో స్థిరపరిచి చెప్పింటాడు నీకు. ఆ విధంగానే విచారించగలుగుతాడు. అప్పుడు ఈశ్వరీయ జ్ఞానమైనటువంటి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములనేటువంటి కార్యములను ఖండించును. ఎరుకను విడిపిస్తాను. నీకేమైంది? ఇంకా ఈశ్వరీయ జ్ఞానమైనటువంటి సృష్టి గాని, స్థితి గాని, లయము గాని, విస్తీర్ణం గాని, ఆకర్షణములు అనేటువంటి కార్యాలన్నీ ఖండించినాయి. అట్టి సూత్రాత్మ క్రియోన్ముఖముగాని స్థిరమైనటువంటి తత్రూప బ్రహ్మ, అట్టి సూత్రాత్మ క్రియోన్ముఖముగానటువంటి, ఇంక బయటికి తోచదు, క్రియోన్ముఖం లేదు కానటువంటి స్థిరమైనటువంటి తత్రూప బ్రహ్మం అనేది రహస్యము. అంటే కం బ్రహ్మ. అట్లా తద్బ్రహ్మ అనేది రహస్యము ఇతర మార్గములందు దొరకదు. నువ్వు ఏ మార్గానికి పోయినా దొరకదు. చూడండి, ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, చారువాక, గాణపత్య, జైన, మీమాంస, కాపాలిక, క్రైస్తవ, మహమ్మదీయ, నువ్వు ఏ దారిన పోయినా కానీ దొరికేదే కాదు. ఇతర మార్గములందు దొరకదు. అశరీరి గురుకృపతో మాత్రమే దొరకను. నువ్వు అశరీరి గురుమూర్తి ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తి ద్వారానే నీకు దొరుకుతుంది. లక్షణయుతుడు కాని బ్రహ్మజ్ఞానికి దొరకదు. లక్షణయుతుడు కానటువంటి బ్రహ్మజ్ఞానికి దొరకదు. మరియు దొరికినప్పటికీ ఆ పరతత్వము నిలువదు. మళ్ళా ఇతర మార్గాలకు పరిగెత్తుతుంది నిలకడలేక. మళ్ళా ఇతర గురువుల దగ్గరికి పరిగెత్తుంది నిలకడలేక. ఆడ గురుసేవ చేసి అందక ఆ పరతత్వం నిలవదు వాళ్ళకు. కావున నిజగురు ఆశ్రయముతో శిష్యుడు పరబయలు దర్శించి ఎరుక వీడును. చూడు, ఎవరు నిజ గురువు? శ్రీ శివరామదీక్షిత పరంపరాపర స్వరూపులైనటువంటి పరిపూర్ణ బోధజ్ఞులైనటువంటి వారు నిజగురు ఆశ్రయం కావాలి. అట్టి నిజగురు ఆశ్రయముతో శిష్యుడు పరబయలు దర్శించి ఎరుకను వీడును. ఆ విధముగా శిష్యుని నుండి నిజగురు కైంకర్య పద్ధతిగా, ఈడ మళ్ళా 16వ వాక్యం చూడండి అని నిజగురు కైంకర్య విషయాన్ని చెప్పాడు. శిష్యుని నుండి నిజగురు కైంకర్య పద్ధతిగా ఎరుకను తరిమి వేస్తాదంట. ఇక 6వ కందార్థం కాలం. సరిపోయింది కదా కాలము? సరిపోయింది కాలము. మళ్ళీ ఇంకా 6వ కందార్థం రేపు విచారిద్దాము. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి.
గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గురు తొక్కటాయే. గురువు శిష్యుల సందు గురుతూత నెరిగితే, గురుతూ లేకపోయే పరిపూర్ణమాయే. మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము. ఘటము మఠం బాయే, మఠము ఘటం బాయే, ఘటము మఠముల సందు నటనాయే. ఘటము మఠముల సందు నటనాత నెరిగితే, పటుతారంబుగా బట్ట బయలైపోయే. మంగళము మంగళము పీఠము పాఠమాయే, పాఠము పీఠమాయే, పీఠము పాఠము సందు కూటమాయే. పీఠము పాఠము సందు కూటము నెరిగితే, మాట మాయా మాయే మౌన స్థితాయే. మంగళము మంగళము బోధా శోధాయే, శోధ బోధాయే, బోధా శోధల సందు మేధాయే. బోధ శోధల సందు మేధాత నెరిగితే, వాదము లేదాయే నాదాంతమాయే. మంగళము మంగళము ఎరుక మరపు ఆయే, మరపు ఎరుకాయే, ఎరుక మరపుల సందు ఏకమాయే. ఎరుక మరపుల సందు ఏకము నెరిగితే, ఎరుకాయ రహితమాయే ఏమీ లేదాయే. మంగళము మంగళము మంత్రము తంత్రమాయే, తంత్రము మంత్రమాయే, మంత్రము తంత్రము సందు మహిమాయే. మంత్రము తంత్రము సందు మహిమాత నెరిగితే, యంత్రము లేదాయే ఎప్పుడు బయలాయే. మంగళము మంగళము యోగి భోగి ఆయే, భోగి యోగి ఆయే, యోగి భోగుల సందు ఉద్యోగమాయే. యోగి భోగిల సందు ఉద్యోగం ఎరిగితే, త్యాగము లేదాయే తత్వమైపోయే. మంగళము మంగళము శంక సమ్మతి ఆయే, సమ్మతి శంకాయే, శంక సమ్మతి సందు అంకితమాయే. శంక సమ్మతి సందు అంకిత మెరిగితే, వెంకటేశ్వరుడాయే వేదాంతమాయే. మంగళము మంగళము శ్రీ పుల్లయార్య, మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ్.